పవన్ కళ్యాణ్ నిన్న ఉపన్యాసం తర్వాత కూడా ఇంకా ఆగ్రహం చల్లారలేదు. ఆ తర్వాత జై తెలంగాణ, జై ఆంధ్ర, జై భారత్ లాంటి నినాదాలు ఒక ఎత్తు అయితే, ఇవాళ ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో, ప్రాణాలని ఆటబంతుల్లో విసిరేస్తుందో, గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా. ఏ రస్తాలో సంఖ్యలు కూడా సవాలు చేస్తాయో, ఏ రస్తాలో అపజయం కూడా అగ్నిజ్వాలయం మండుతుందో, ఏ రాస్తాలో మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రాస్తా అంటూ మహాకవి శేషేంద్ర రాసినటువంటి ఆధునిక మహాభారతానికి సంబంధించినటువంటి ఒక కోట్ చేసుకుంటూ వచ్చారు. తద్వారా తెలంగాణలో తను ఫైర్ కొనసాగిస్తాను అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈ కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఎలాగో రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి కూడా పోటీ చేస్తానని ఆల్రెడీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎట్లయితే మొన్నటిసారి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత సీరియస్గా వెళ్ళారో అదే టైప్లో వెళ్ళడానికి సిద్ధపడుతున్నట్టు కనబడుతోంది.